శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం శ్రీకృష్ణ పరమాత్మని చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నందవ్రజం అంతా కూడా చూడడానికని వచ్చారటి అంతవరకు తెలుసుకున్నాం. పుట్టిన పసిపిల్లవాడికి నీళ్లు పోయించడానికి అమెరికాలో ఉన్నా మనం అమ్మను పిలిపించుకుంటాం. ఎందుకంటే పిల్లవాడికి నీళ్లు పోయడం అమ్మకే వచ్చు. అంటే అమ్మమ్మలు నాన్నమ్మలు చూడండి, పిల్లవాడికి జాగ్రత్తగాను నీళ్లు పోసి తుడిచి ఒళ్ళు తుడిచేసి అప్పుడు తల్లికి ఇస్తూ ఉంటారు. ఇస్తే పాలు పట్టించేసి పడుకోబెడుతూ ఉంటుంది. ఆ తర్వాత పడుకున్నప్పుడే పౌడర్లు రాసి ఏదో మురిసిపోతూ ఇక్కడ బుగ్గ చుక్కను పెట్టి నవ్వుకుంటున్నాడంటూ నిద్రలోనూ ఎన్నో చిలిపి చేష్టలు ఎన్నో చేస్తూ ఉంటారు. వాడు అన్నా అందంగానే అనిపిస్తుంది, చంటి పిల్లవాడు ఏడ్చినా అందంగానే ఉంటుంది, నవ్వినా అందంగానే ఉంటుంది. అలాగా ఇప్పుడు నందవ్రజంలో కృష్ణ పరమాత్మకు నీళ్లు పోయాలి. ఎవరు పోస్తారు? అందరికన్నా ముసలివాళ్ళు, కడుపు చలవ ఉన్నవాళ్ళు పోస్తారు. గొప్ప కానుకను వాళ్లే ఇస్తారు. ఎంత కోటీశ్వరుడైనా మనవడు పుట్టాడంటే కడుపు చలవ గల గర్భశోకం తెలియని ముత్తైదును కట్టివిప్పిన పాత చీర తెప్పించి కింద వేసి దాని మీద పిల్లవాడిని పరుండ చేసి స్నానం చేయిస్తారు. అది రక్ష. ఆమె కడుపు చలవ పిల్లవాడికి కలుగుతుందని అలా చేస్తారు. కడుపు చలవ అంటే పుట్టిన పిల్లలందరూ మంచి అభివృద్ధిలోకి వచ్చి ఎప్పుడూ కూడా పిల్లలు లేకుండా ఉండడం అనేది లేకుండా ఉండేటటువంటి స్త్రీని తీసుకువచ్చి ఆ చంటి పిల్లవాడికి ఆశీర్వచనం చేయిస్తూ ఉంటారు. అందుకని అక్కడికి వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్లు పోయమని అడిగారు. చంటి పిల్లలకి నీళ్లు పోయడం దానికి చాలా అనుభవం ఉండాలండి. అందులో మనవడికి నీళ్లు పోస్తుంటే ఎంత టీవీ ఎంత దర్పం ఉన్న తాతగారైనా ఒకసారి వెళ్ళి చూసొచ్చి పొంగిపోతూ ఉంటాడు. ఆడవాళ్ళు కాళ్ళు జాపుకొని ఆ తొడల మీద పడుకోబెట్టుకుని వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా చెయ్యి అడ్డు పెట్టి తల మీద నుంచి నీళ్లు పోసేస్తూ ఉంటారు. ఆ పిల్లవాడికి జాగ్రత్తగా పుసులు తీసేసి నాయనమ్మో అమ్మమ్మో చెవిలో తిరిపెట్టడం అంటే తెలుసు కదండి, చిన్న గుడ్డ ముక్క ఇలా నలిపేసి చెవిలో ఇలాగా ముక్కుల్లోనూ పెడుతూ ఉంటారు. ఆ తడి కూడా తీసేస్తూ ఉంటారు. వాడికి ఒంటి నిండా సాంబ్రాణి వేసేసి తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెడుతూ ఉంటారు. ఇంతోటి నీళ్ళ స్నానం చేసినందుకు వాడు అలసిపోయి పడుకుంటాడు. అలా పడుకున్నప్పుడు తండ్రి వచ్చి తన కొడుకుని చూసుకుని ఎంత పొంగిపోతూ ఉంటాడో, నాకే ఏదో పుట్టాడన్నట్టుగా. వాడు అలాగే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ అంత సంతోషించింది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. అలా కృష్ణ పరమాత్మకు కూడా నీళ్లు పోయడానికి వృద్ధ స్త్రీలను తీసుకువచ్చారు. వృద్ధులైన స్త్రీలందరూ కృష్ణుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మెడను సరిగా నిలబెట్టి ఒళ్ళంతా నూనె రాశారు. చూడండి, మనం ఈ బ్యాక్టీరియా అంటాం, సూక్ష్మక్రిములు అవి పట్టకుండా చర్మం పాడవకుండా పసుపు నూనె రాసి సున్నిపిండితోటి చూడండి పెసలును బియ్యము కలిపి మెత్తగా పట్టించేసి అది రాసి నలుగు పెడుతూ ఉంటాం. పసుపు రాసి హరిరక్ష అంటూ పైనుంచి నీళ్లు పోశారు. హరిరక్ష ఎవరికండి? హరికే హరిరక్ష. కాస్త నీళ్లు చేతిలో పోసుకుని శ్రీరామరక్ష 1000 ఏళ్ళు ఆయుర్దాయం 1000 ఏళ్ళు ఐదవతనం 3 పుట్ల మనవలు 6 పుట్ల ముని మనవలు 8 పుట్ల ఈను మనవలు నేను వచ్చి భోజనోరు చేసుకుని తిని వాళ్ళందరికీ నేను నీళ్లు పోయొద్దే అంటూ ముసలమ్మలందరూ కూడా ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. ఆయన మీద పాటలు కూడా పాడారు. ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయం చేసేయాలి అనుకున్నప్పుడు నీళ్లలో ముంచేసి తానొక్కడే ఒక మర్రి ఆకు మీద ఏమీ తెలియని వాడిలా బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రసాయి, ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధకోపకాంతల తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా పడుకుంటున్నాడు దొంగ కృష్ణుడు. అన్నమాచార్యుల వారైతే దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగిటాడరా మోహనకారా అని కీర్తన చేశారు. ఆఖరికి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. వాడికి ఒళ్ళంతా సాంబ్రాణి పొగ వేసేశారు. అందరూ కలిసి ఉయ్యాల ఊపుతున్నారు. ఆ ఊపేవాళ్ల మాటలకి ఉయ్యాలలో పడుకున్న వాడికి మెలకు వచ్చేస్తుంది. వాడు మళ్ళీ పత్తికాయల్లో గుడ్లు విప్పుతున్నారు. పాపం ఈ తల్లి వచ్చి పడుకోనివ్వండమ్మా అంటుంది. మళ్ళీ ఉయ్యాల ఊపుతూ ఉంటారు. జోజో కమలదలే క్షణ జోజో ముఖ రాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరవద జోజో పూర్ణేందు వదన జోజో అనుచున్. తామర పువ్వు రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడా, సింహం నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుము కలవాడా, జోజో కృష్ణ అని ఉయ్యాలు ఊపుతున్నారు. అయితే కృష్ణ అని వాడికి ఇంకా పేరు పెట్టలేదు ఆ పిల్లవాడికి. మరి అలాంటప్పుడు వాడిని కృష్ణ అని ఎలా పిలిచారని మనకు ఒక అనుమానం వస్తుంది. కృష్ణ శబ్దం నిరతిశయ ఆనంద స్వరూపం. ఆయనను చూసేసరికి వారికి ఆనందం వచ్చింది. అందుకే అమ్మవారికి కూడా చూడండి కృష్ణ అని పేరు.
ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో ఊపేస్తున్నారు. ఆయనకి మాత్రం పడుకోకుండా బోసునవ్వు నవ్వి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఎంతకీ నిద్ర రావడం లేదు. అందరూ రావడం, జో అచ్యుతానంద జోజో ముకుంద అని జో కొడుతూ ఉండడం అందువలన ఆయనకి వీపు మండిపోతూ ఉంటుంది. ఇదెక్కడ గొడవరా బాబు, ఇలా కొట్టేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, అసలు ఈ జోజో అనే మాటకి అర్థం ఏమిటి అని ఆలోచించాడు. అన్నమాచార్యుల వారు గుర్తొచ్చారు. మహానుభావుడు ఉయ్యాలలో పెట్టి ఊపేవాడు, జో అచ్యుతానంద జోజో ముకుంద అని. అందుకని నన్ను నిద్రపోమ్మంటున్నారు లాగుంది. నాకేమో నిద్ర తెలియదు. ఆయన పడుకుంటే ఇంకెలాగండి? ఈ లోకంలోని వాళ్ళకి నిద్రపోయే అలవాటు ఉంది. నిద్రపోయే వాళ్ళను కూడా రక్షించడానికి కళ్ళు తెరుచుకుని ఉండడం నాకు అలవాటు. కళ్ళు మూసుకుంటే ఈ లోకంలో నిద్రపోయాడు అనుకుంటారు. ఈ వీపు మంట తగ్గాలంటే కళ్ళు రెప్పలు మూసేస్తానని నిద్రపోయిన వాళ్ళ కనురెప్పలు మూసుకున్నాడు. అప్పుడు గోపికా స్త్రీలు స్వామి పడుకున్నాడనుకుని ఆ ఉయ్యాల అలా ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎంత బాగుందండి ఈ ఘట్టం! అసలు చదువుతుంటేనే నిజంగా మనం ఆ పిల్లవాడిని జోకొట్టినంత ఆనందపడిపోయేటంత చక్కగా రాశారు ఆయన. కంసుడు దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి జరిగిన మారణకాండ యందు తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని వేదాంతాన్ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా అడ్డుపెట్టుకోవడంలో కొన్ని గమ్మత్తైన మాటలను మాట్లాడతాడు. ఎవరి మరణానికి ఎవరు కర్తలు? ఎవరు చేసిన కర్మలను అనుసరించి, పాపపుణ్యములను అనుసరించి వారు మరణిస్తూ ఉంటారు. వారు చేసిన కర్మలను అనుసరించి వారికి శుభాశుభములు కలుగుతూ ఉంటాయి. కానీ నేను నిమిత్తం కావడం నా దురదృష్టం. నీవు అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను అని వేదాంతం అడ్డుపెట్టి దేవకీ వస్తువులకు నమస్కరించి వారిని చెరసాల నుంచి విడుదల చేశాడు. ఇది లోకంలో ఉండే గమ్మత్తైన పోకడ. మనకి వేదాంతం పనికిరాదు, కానీ ఒక కష్టం వచ్చినప్పుడు దానిని తట్టుకోవడానికి వేదాంతాన్ని వాడుకోకూడదు. తనకు సుఖం వచ్చినప్పుడు అది ఈశ్వరానుగ్రహం అని అంగీకరించడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు. మనుషులు ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక బాధ వచ్చింది అనుకోండి, దానికి భగవంతుడి మీద పెట్టేస్తారు. చూసావా, భగవంతుడికి అసలు దయ లేదు, వాళ్ళకి ఇలా చేశారు, నాకొక్కళ్ళకే ఇలా ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటూ ఉంటారు. అంతకంటే బాధపడేవాళ్ళు బోళ్ళు మంది ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అదే ఒక సుఖం వచ్చిందనుకోండి, నేనే చేశాను, నా వల్లే వచ్చింది, దేవుందిలేండి, ఊరికే చూశాడు కానీ నేను కష్టపడ్డాను అంటూ ఉంటాడు. అలాగా తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు, తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి వేదాంతాన్ని వాడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఇది మనకు చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. దీనినే మనం రాక్షస బుద్ధి అని పిలవాల్సి ఉంటుంది. అంతరమైన అభివృద్ధి కోసమని వేదాంతాలను లోపల నిలబెట్టుకోడు. వాడికి తెలియదా అంటే ఏదో కొంత వేదాంతం తెలిసి ఉంటుంది, దానికి సంబంధించిన ఏదో కర్మ సిద్ధాంతం మొదలైనవి ఏవో కొన్ని తెలుసుకుని ఉంటాడు. ఇవన్నీ నా చేతుల్లో ఉన్నాయండి, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అంటాడు. ఈ మాటలను కంసుడు అశరీరవాణి పలికినప్పుడు అనినట్లయితే, మన చేతిలో ఏముంది బావా, నిజంగానే నేను దేవకి అష్టమ గర్భానికి మరణించడం ఖాయమైతే అలాగే, కానీ జనన మరణములు నా చేతిలో లేవు కదా అని అనుండాడనుకోండి, కంసుడికి పరీక్షితుడికి తేడా లేకపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఆ మాట అనడు. అప్పుడు ఆ మాట అనలేదు. ఎప్పుడన్నాడు? తను పిల్లలందరినీ చంపేశాక ఇప్పుడు వేదాంతం చెప్తున్నాడు. అవతలవాడు వీని మాటలు నమ్మి, ఓహో నిజమే కదా, వీడి తప్పే ఉందని, చాలా మంచివాడు అని అవతలవాడు అనుకుంటాడని తాను అనుకుంటాడు. అంతేగాని వీడు దుర్మార్గుడని అవతలవాడు కనిపెట్టేశాడని భావించడు. ఇంకా దారుణం ఏంటంటే, కొంతమందికి వేదాంతం హాస్యానికి పనికి వస్తూ ఉంటుంది. అది చూడండి, ఇట్ ఈజ్ ఏ స్టాక్ ఫర్ జోక్ అని వేదాంతాన్ని అప్పుడప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ జీవితంలో ఎప్పుడైనా ప్రమాదాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు వేదాంతం గురించి తక్కువ చేసి మాట్లాడమని మనకు మాట్లాడాము అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అలా మాట్లాడినందువల్లే ఈరోజు ఇలా అయ్యిందా అనుకుంటూ ఉంటాం అన్నమాట. కంసుడి ప్రవర్తన చూస్తే మనకు లోకంలో ఉండే చాలామంది నడిబడి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మాటలు చెప్పినందువలన కంసుల్లో మార్పు వచ్చిందని మనం అనుకోకూడదు. గతంలో అశరీరవాణి చెప్పింది, కానీ ఇప్పుడు కంసుడు తను తాను అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు శరీరవాణి ప్రత్యక్షంగా చెప్పింది. అమ్మవారు ప్రత్యక్షంగా కనబడి, నాతో పుట్టినవాడు మరొక చోట పెరుగుతున్నాడు, నువ్వు చనిపోవడం ఖాయం అని చెప్పింది. కానీ ఎక్కడ పెరుగుతున్నాడో చెప్పలేదు. తనకి చావు ఖాయమని ఇప్పుడు నమ్మాలి కదా. అష్టమ గర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకొక చోట ఎక్కడో పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నము చేత తాను అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరో రకంగా మారి ఉండేది.
కంస చరిత్రకు సంబంధించిన కథ పురాణాంతర్గతంగా యథార్థమే కానీ దానిని మనుష్య జీవితంలోకి తెచ్చుకోలేకపోయినట్లయితే దానివలన వచ్చే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. అసలు మనిషికి పాపచింతన అనేది తాను పాపం వలన చాలా ప్రమాదం పొందుతున్నాను అన్న భయం లోపల బాగా నాటుకోవాలి. ఇది నాటుకోవాలి అంటే ఈ శరీరం వెళ్ళిపోతుంది అనే సత్యాన్ని ఒప్పుకుని అంగీకరించగలగాలి. తెల్లవారి లేస్తే ఎందరో వెళ్ళిపోతున్నారు. ఎంతటి వాడైనా సరే వెళ్ళిపోవడం ఖాయం. ఏ శరీరం కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోవడం అనేది లేదు. కాబట్టి ఈ శరీరం కూడా వెళ్ళి తీరుతుంది. ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా, వేటిని సంపాదించినా అవి అన్నీ ఈ శరీరం ఉన్నంతసేపే అనుభవిస్తాం. అవేవి మనకు కూడా రావు. కానీ ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా వచ్చేవి రెండే ఉన్నాయి. అవి మనం చేసుకున్న పాపము, పుణ్యము. ఈ శరీరం పడిపోయిన మనతో వచ్చేవి ఆ రెండు ఉన్నాయని నమ్మగలిగితే అసలు మనిషి పాపాన్ని చేయుడు. పురాణం వినడం అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఋషులు చెప్పిన మాటలను ఎప్పుడైతే వినడం పోయిందో ఆనాడు లోకం పాడైపోతుంది. యువకులుగా ఉన్నప్పుడు ఒంట్లో బలం ఉంటుంది, బుద్ధి ఎంతో అపారమైన చురుకుదనం ఉంటుంది. ఈ రెండిటికి అడ్డుకట్ట వేయకపోయినట్లయితే, వాటికి సరైన మార్గనిర్దేశం చేయకపోయినట్లయితే వాడు విచ్చలవిడి అయి తిరుగుతూ ఉంటాడు. చాలా ప్రమాదకరమైన ధోరణి వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ధోరణి మనస్సుకు అలవాటు పడిపోతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఆ మనిషి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాడు. అతనికి గల ఆశ చచ్చిపోదు, ఆ చింత పోదు. అతడు సంస్కృతి యందు మరణించాడు, శరీరం చేత జీవించి ఉన్నాడు. ఇదే కంసబుద్ధి. కంసుడు లాంటి వ్యక్తులు అంతటా ఉన్నారు. అటువంటి వ్యక్తి మన మనఃప్రవృత్తిని మార్చుకోనంతకాలం వాడు కృష్ణుడు కాలేడు, కంసుడుగానే ఉండిపోతాడు. అందుకనే మనం మనలో ఉన్న కంసుడిని సంహరించుకోవాలి. నిజంగా కంసుడు తన చెల్లెలిని, బావగారిని విడిచిపెట్టి తాను మారి ఉన్నట్లయితే భాగవతం ఇంకోలా ఉండి ఉండేది. ఇక్కడ కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయాన్నే తన మంత్రులను పిలిచాడు. సహవాసం అనేది జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. మనం ఎటువంటి వ్యక్తులతో కలిసి ఉంటామో మన జీవితం కూడా అటువంటి బాటలోనే నడుస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనిషి తనంత తానుగా భగవత్ సంబంధమైనాన్ని కలిగి ఎవరో ఒక మహాపురుషునితో పరిచయం పెంచుకుంటూ ఉండాలి. వారి ఇంటికి వెడితే వాళ్ళు మమ్మల్ని మీ పేరు పెట్టి రండి అని ఆహ్వానించి కాసేపు మీతో గడపగలిగిన చదువు మనం సంపాదించుకోగలగాలి. వాళ్ళు మన ఇంటికి రావాలి, వచ్చి కాసేపు మనతో మాట్లాడాలి. అదొక్కటి సాధిస్తే మిగిలింది వారే చేసేస్తారు. సహవాసం చాలా గొప్పది. అవతలి ఎద్దు ఎటువంటిదైనా యువతలి ఎద్దు సక్రమంగా లాగితే అవతలి ఎద్దు కూడా తప్పకుండా సరిగా నడుస్తుంది కదండి. అందుకే ఆయనతో కలిసి తిరగ్గా ఆ మంచి మనిషి ప్రభావం ఇతరుల వారి మీద పడి తీరుతుంది. చాలా తేలిగ్గా ఆ వ్యక్తి మారిపోతూ ఉంటాడు. అనేక గ్రంథాలు చదివితే వచ్చే మార్పు కన్నా, తనంత తాను కష్టపడి వచ్చే మార్పు కన్నా ఒక సత్పురుషుడితోటి కలిసి తిరిగిన సహవాసం వ్యక్తిని ఈశ్వరుని వైపు చాలా తొందరగా మార్చేస్తూ ఉంటుంది. చూడండి, మనం కూడా కొంతమందితోటి తిరుగుతూ ఉంటాం అంటే కొంతమందితోటి స్నేహం చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అలవాటు, అస్తమాటు బజార్లకు వెళ్ళే అలవాటు, ఏదో ఒకటి కొనుక్కుని తెచ్చుకోవడం. అలా 4 సార్లు వాళ్ళతోటి వెళ్ళేసరికి ఏముందండి పెద్ద 500కి ఇంట్లో చెప్పాలా ఏంటి, చీర తీసేసుకోండి, ఈ వస్తువు తీసేసుకోండి అని చెప్పారనుకోండి. కొన్నాళ్ళు వాళ్ళతో వెళ్ళిన తర్వాత అవును ఈవిడ తీసుకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఏమనట్లేదు కాబట్టి నేను తీసుకున్నా ఏమనరేమో అని మొదట్లో 100 రూపాయల వస్తువు తీసుకోవడం, తర్వాత 200, ఆ తర్వాత చెప్పకుండా 1000 రూపాయలు 10,000 వస్తువు తీసుకోవడం కూడా అలవాటైపోతూ ఉంటుంది. ఇది చెడు అలవాటు అనేది మనకి తొందరగా సంక్రమిస్తూ ఉంటుంది. అదే మంచి అలవాటు, రోజు ఒక గుడికి వెళ్ళే ఒక మంచి మనిషితోటి మనకి కనుక సహవాసం కుదిరిందనుకోండి, రోజు గుళ్ళోకి వెడుతూ మన ఇంటి దగ్గరికి వచ్చి మనల్ని తీసుకుని వెడదామని వస్తుంటే ఓ రోజు పెడతాం, 2 రోజులు పెడతాం, 3వ రోజు నుంచి ఇంట్లో ఇంకా పని అవ్వలేదండి, లేకపోతే ఈయన భోజనానికి వస్తారండి, తొందరగా చేసేయాలి వంట, ఈయన ఇప్పుడే వెళ్ళాలండి, నాకు ఇంకా ఇంట్లో ఈ పని ఉందండి, పిల్లలు వస్తారండి అంటూ సాకులు చెప్తూ ఉంటాం. ఎందుకని? మంచి అనేది మనసుకి తొందరగా అంటుకోదు, చెడు అనేది తొందరగా అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనులు, మన మిత్రులు ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటే మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ కంసుడి గురించి చెప్పిన తర్వాత అతడు ఏం చేశాడు, ఆ రోజు మళ్ళీ తెల్లవారిన తర్వాత మంత్రులను పిలిచి ఎటువంటి విచిత్రమైన పనులు చేయమని చెప్పాడు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.